అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 8వ తారీఖున ఉదయం 10 గంటలకు బెంగళూరులో హెలికాప్టర్లో బయలుదేరి ఇది చెన్నై కొత్తపల్లిలో హెలిప్యాడ్ వస్తుంది. ఆ హెలిప్యాడ్ దగ్గర దిగి అక్కడ నుంచి రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లి ఆ గ్రామానికి పోయి లింగమయ్య గారు ఇటీవల తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దౌర్జన్యకాండలో మృతి చెందినటువంటి లింగమయ్య గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ అనంతపురంలో జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు, ఈ అరాచకాలు ఒక అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఇవే జరుగుతున్నాయి. ఒక పార్టీ టికెట్ పైన గెలిచినటువంటి వ్యక్తులను వాళ్ళు రాజీనామా చేస్తేనో లేకుంటే ఖాళీ పడితే తిరిగి మళ్ళీ అదే పార్టీ వాళ్ళు ఎన్నుకోబడతారు. ఎందుకంటే ఆ పార్టీ ఏ పార్టీ మెజారిటీ ఉంటుందో అదే పార్టీ మళ్ళా జరుగుతుంది. కానీ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేనటువంటి వ్యక్తులు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది ప్రతిరోజు రుజువైతానే ఉంది. 49కి 45 కార్పొరేటర్లు తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ తరపున మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునేటువంటి సాంప్రదాయాన్ని వాళ్ళు వచ్చారంటే ప్రజాస్వామ్యం మీద ఎంత విలువ ఉందో వాళ్ళకు ఒకసారి అర్థమవుతా ఉంది. ఇంకొక సంవత్సరం వ్యవధి ఉంది. ఒక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి. మీ మాదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడి తోక దిప్పుకొని వెనక్కిపోయే రకం కాదు. ప్రతి ఒక్క స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం, వీలైతే గెలుచుకోండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సీట్లలో కూర్చొని ఈ ఒక సంవత్సరం కోసం ఇంత అరాచకాలు అవసరమా? ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పద్ధతులు అవసరమా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలా. సూటిగా ఆయన్ని అడుగుతున్నాం. న్యాయం గురించి, సుపరిపాలన గురించి, రాష్ట్రంలో అన్ని రకాలుగా మంచి పాలన అందించాలనే దాని గురించి నువ్వు లెక్చర్లు ఇస్తుంటావు. ఇదేనా నువ్వు ఇచ్చే లెక్చర్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ రకంగా నీకు అర్హత ఉంది? ఏ రకంగా నీ పార్టీ పోటీ చేస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులటువంటి చాట నువ్వు నిలబెట్టాలనుకోవడము, ఇక్కడ భయభ్రాంతులకు గురి చేయడము, లొంగకుండా ఉంటే వాళ్ళకు విపరీతంగా డబ్బులు ఆశ చూపించడము, అవి లొంగకుండా ఉంటే భయభ్రాంతులు చేయడము, ఆఖరికి చంపడము. ఇంత దౌర్భాగ్యం అవసరమా? చంద్రబాబు నాయుడు గారు నిన్ను గమనిస్తూ ఉంటారు. ఈ రాష్ట్ర ప్రజలంతా ఈ విషయాన్ని స్పష్టం చేయడం కోసం, రాష్ట్ర ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం కోసం, ప్రజాస్వామ్య ప్రక్రియను ఈ రాష్ట్రంలో చిరకాలం ఎటువంటి అవాంతం లేకుండా నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి సంఘీభావం చేసి అప్రజాస్వామ్యవాదులు ఎవరున్నా, దౌర్జన్యకారులు ఎవరున్నా, ఎవరైనా ఎక్స్ కానీ వై కానీ ఎవరైనా ఉండని ఒకటే ఒక పిలుపు, అన్యాయం చేసేటువంటి వాళ్ళను దూరం పెట్టండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. అదే పిలుపుతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. దాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. షర్మిల గారి వాదన, దాన్ని మోసుకొస్తున్నటువంటి ఈనాడు పేపర్ను చూస్తూ ఉంటే అసలు నవ్వాలనో ఏడ్చాలనో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని వందల సార్లు దీని మీద క్లారిటీ ఇచ్చాం, డాక్యుమెంట్లు చూపించాం. షర్మిల గారికి ఈనాడు పేపర్కు ఎవరైతే ప్రచురించారో వాళ్ళిద్దరిని అడుగుతున్నాను నేను, అయ్యా డాక్యుమెంట్ మళ్ళీ ఒకసారి పంపించమంటారా మీకు? షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి ఒడంబడిక, వాళ్ళు రాసుకునేటువంటి అగ్రిమెంట్ మీకు కావాలన్నా స్పష్టంగా దాంట్లో ఉంది. సరస్వతి పవర్ ప్రాజెక్టులో విజయమ్మకు కానీ లేకుండా ఉంటే షర్మిలమ్మకు కానీ వాళ్ళకు ఉన్నటువంటి వాటాలన్నిటి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ యొక్క సీజర్లో ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఆ కేసులన్నీ పూర్తయిన తర్వాతనే వీళ్ళు బదలాయించుకోవచ్చు, అమ్ముకోవచ్చు. వీళ్ళకు తెలియకుండా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలియకుండా అవి బదలాయింపు చేసేదానికి ప్రయత్నం జరిగాయి. కాబట్టి వాటి వల్ల వీళ్ళ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆయన విజయమ్మ మీద
ఆ యొక్క కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తప్పితే తల్లి మీద కోపంలో లేకపోతే ఇంకోటి కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా. వాళ్ళకి కావాలంటే ఆ డాక్యుమెంట్ మళ్ళీ ఒకసారి పంపిస్తాం. ఆల్రెడీ ఇట్ ఇస్ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, మీరు కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి గ్రాఫ్ డౌన్ఫాల్ అవుతుందో, ప్రజల్లో వ్యతిరేకత పుడుతుందో, ఎప్పుడైతే ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్కు ఈరోజు వక్ఫ్ మీద యుద్ధం జరుగుతుంది, దాని మీద వాళ్ళ పార్టీ ప్రతిస్పందన కావాలా. వక్ఫ్ మీద ఈ యొక్క జరుగుతున్నటువంటి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి బిల్లు మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైఖరి స్పష్టం చేయాలా. దాని పక్కదావ పట్టించని ఒక అజెండా తీసుకొని వస్తారు. బట్ గతంలో మనం చూసాం కదా, ఒకరోజు లడ్డు అంటారు, ఒకరోజు బోట్లు అడ్డం పెట్టారు అంటారు, ఒకరోజు సీజ్ ద షిప్ అంటారు, వీళ్ళ ఇష్టం. ఒకరోజు బాబాయ్ అంటారు, ఏదో ఒక రకంగా ఇది కూడా అదే రకం. కాబట్టి ఇటువంటివన్నీ మానుకోవాలి. చూస్తానికి విసుగైపోయినారు. లింగమయ్య గారి కుటుంబాన్ని పరామర్శించే నిమిత్తము జగన్మోహన్ రెడ్డి గారు 8వ తారీఖు అంటే మంగళవారం ఉదయం పాపిరెడ్డిపల్లి గ్రామానికి రావడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా గత 15 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు, గత 10 నెలలుగా జరుగుతున్నటువంటి దౌర్జన్యకర పరిస్థితులను కూడా గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజన్న భక్తులు, జగనన్న అభిమానులు, చంద్రబాబు చేతిలో మోసపోయినటువంటి మహిళలు, నిరుద్యోగ యువకులు, రైతులు అందరూ కూడా వేలాదిగా తరలి రావడం జరుగుతుంది. స్వచ్ఛందంగా వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి తప్పుల మీద తప్పు, తప్పుల మీద తప్పు ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే చేసుకుంటూ పోతా ఉన్నారు. కేవలం వారికి ఉన్నటువంటి మీడియా బలంతో నిజాల్ని నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప పచ్చ మీడియా ప్రచారం ఇంకా ప్రజలు నమ్ముతారనేటువంటి భావనలో, ఆ భ్రమలో ఉన్నారు తప్ప చంద్రబాబు చేతిలో మోసపోయిన జనం అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దొంగతనాలు, దోపిడీలు, కబ్జాలు ఇవన్నీ కూడా సంపూర్ణంగా అందరికీ తెలిసి వచ్చింది. అసలు వారికి అభ్యర్థి లేని రామగిరి మండలంలో మాకు ఎన్నికలు వద్దన వైపు ముసలి కన్నీరు గారుస్తూ అబద్ధాలు వల్లిస్తూ, మరోవైపు తమ గూండాలతో మా కురుబ నాగిరెడ్డి పైన దాడి చేయించి ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టిన రోజే మరుసటి రోజు మా ఎంపీటీసీలని దౌర్జన్యంగా, అంటే హైకోర్టు సంరక్షణలో ఉన్న ఎంపీటీసీలని మండల మేజిస్ట్రేట్ సమక్షంలో నుంచి కిడ్నాప్ చేసుకొని పోయేటువంటి ఓ దుస్సాహసానికి ఒడిగట్టింది పరిటాల కుటుంబం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది. ఆ తిరగబడటం కూడా హైకోర్టు ఆదేశాలను కూడా గౌరవించని పోలీసుల పైన, హైకోర్టు ఆదేశాలంటే లెక్కలో లేనటువంటి తెలుగుదేశం పార్టీ పచ్చ గూండాలపైన తిరగబడటం జరిగింది. మరి మీడియా వక్రీకరించడం జరిగింది, మా అందరిపైన కేసులు పెట్టడం జరిగింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ సమాజాన్ని, మీ ఇంట్లో దొంగతనం జరిగితే, మీ ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తే మీరు అడ్డుకోరా, మీరు కేకలు వేయరా, మీరు తిట్టరా, మీరు తిరగబడరా, దొంగతనం చేసుకొని వెళ్ళిపోమంటారా? అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను దొంగతనంగా ఎత్తుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా మా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గారి నేతృత్వంలో మేము ఎదురు తిరగడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేశాం. హైకోర్టు ఆదేశాల్ని అమలయ్యే విధంగా మేము కృషి చేస్తే ఈరోజు మమ్మల్ని దౌర్జన్యకారులను ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మా కురువ లింగమయ్యన్న, పాపిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మంచిగ లింగమయ్యన్న ఏం నేరం చేశాడు, ఏం పాపం చేశాడు? వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇవ్వడం, వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని కృషి చేయడము, వారు ఎన్ని బెదిరింపులు పాల్పడినా బెదరకుండా మా పక్షాన్ని నిలబడమే ఆయన చేసిన పాపమా? మరి 27వ తారీఖు ఆ గ్రామంలో మా పార్టీ నాయకుల మీద దాడులు జరిగినాయి. 28వ తారీఖు దాడులు జరిగినాయి. పోలీసులు పోయినారు, దాడులు చేసిన వారిలో పోయి కాఫీలు తాగి వచ్చినారు. ఫలితంగా 30వ తేదీ లింగమయ్యన్న హత్య జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీకు నిజంగా ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్రంలో ప్రజలపైన మీకు ఏమాత్రం బాధ్యత ఉందనిపించినా కూడా లింగమయ్యను హత్య చేయడం తప్పు, ఇది ఎవరు చేసిన సభ్య సమాజంలో
మేము దాన్ని ఓర్చుకునే ప్రసక్తి లేదు, కఠినంగా శిక్షిస్తామని మీరు మాటలు చెప్పుతూ చేతుల్లో అమలు చేయండి. లింగమయ్య హత్యలో పాల్గొన్నటువంటి మిగిలిన 3 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయమని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. కాబట్టి ఒక లింగమయ్యతోనే ఇది ఆగిపోవాలా. ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యకర్త, ఏ పార్టీ వాడైనా కూడా రాజకీయ హత్యలు కరెక్ట్ కాదు. ఇది చివరి హత్య కావాలా, లింగమయ్య హత్య చివరి రాజకీయ హత్య కావాలనే ఉద్దేశంతో అన్ని పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు ఏ కులానికి సంబంధించిన వారైనా, ఏ మతానికి సంబంధించిన వారైనా, ఏ పార్టీకి సంబంధించిన వారైనా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు లింగమయ్య కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, మొన్నటి నేను కావచ్చు, లేదా నువ్వు కావచ్చు, ఈ హత్య రాజకీయాల వల్ల లబ్ధి పొంది పెత్తనాలు, ఆధిపత్యాలు, ఆదాయాల కోసము చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేటువంటి ఒక నేర వ్యవస్థ ఈ నియోజకవర్గంలో ఉంది, నేర సాంప్రదాయం ఈ నియోజకవర్గంలో ఉంది. ఆ సాంప్రదాయాన్ని ఇక్కడే అణిచివేయాలా. అది మనమందరం కూడా సంఘటితంగా దాన్ని ఎదుర్కొని అటువంటి సాంప్రదాయాన్ని అణిచివేసేటువంటి కార్యక్రమంలో భాగంగా, ఆ కుటుంబానికి మద్దతు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వస్తున్న జగనన్నకు అందరూ కూడా అండగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.